హే వేదం, ఫేవరెట్ మూవీ. అవునా, నాకు కూడా చాలా ఇష్టం. ఒక రాత్రే కదా. 4,000 బస్తీ వాళ్ళని తెలిసిపోతురా, మూసుకుంట్రా తెరుతురా. ఆఫ్టర్ ఆల్ 40,000, 40,000 అంతే కదా. ఆల్రెడీ చెప్పుంచాను. ఐఎమ్ గెటింగ్ దెమ్. ఓకే బాయ్. ఎంత మోసం కదా. ఒక అమ్మాయిని పడేయడం కోసం తనకి లేనిది ఉందని అబద్ధాలు చెప్పి అంత మోసం చేయాలా? మోసం అని ఎందుకు అనుకోవాలి? ప్రేమ అనుకోవచ్చుగా. ఎస్, కానీ తన ప్రేమ నిజంగా నిజమైతే ఇది నా పరిస్థితి అని చెప్తే తను ఆ మాత్రం అర్థం చేసుకోదా? నిజం కాని ప్రేమ నిలబడదు దివ్య. హే, అయినా అది సినిమా, ఇంట్రెస్టింగ్గా ఉండటం కోసం ఏమైనా రాస్తారు, కానీ ఇది రియాలిటీ. ఇది పాసిబుల్ కాదు కదా, అలా ఎవరూ చెయ్యారు కదా. టైం అవుతుంది, బయలుదేరుదామా? దివ్య, ఏమైంది? అన్నిసార్లు కాల్ చేసావు. అసలు నాకేం అర్థం కావట్లేదు. అర్జున్ని చీట్ చేస్తున్నానేమో అనిపిస్తుంది. అసలు ఏమైందిరా? ప్రతి క్షణం వాడితో భయపడుతూ ఉండాల్సి వస్తుంది విక్కీ. వాడికి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను, కానీ చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో. దివ్య, ఇట్స్ నాట్ ద రైట్ టైం. నువ్వు హైదరాబాద్ వచ్చాను, రైట్ టైం చూసి చెప్తాను. అవసరం అయితే నేను కూడా వస్తాను. Love at first sight, huh? Not exactly, but he took my attention అంతే. దట్టు అంతమంది అమ్మాయిల ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుని సాల్వ్ చేశాడంటే తన వైఫ్ని ఎంత బాగా అర్థం చేసుకుంటాడు. అప్పుడే ఫిక్స్ అయిపోయాను, పెళ్ళంటూ చేసుకుంటే అర్జున్నే చేసుకోవాలని. సో యు ఆర్ మై పర్ఫెక్ట్ గర్ల్. దివ్య, ఏమన్నా మర్చిపోయావా? బాయ్ దివ్య. అమ్మాయిని ఇంత బాగా అర్థం చేసుకునే అబ్బాయిని ఏ అమ్మాయి వద్దనుకోదు. నాన్నతో టెంపుల్కి వచ్చాను. మోసమని ఎందుకు అనుకోవాలి? ప్రేమ అనుకోవచ్చుగా. ప్రతి క్షణం వాటితో భయపడుతూ ఉండాల్సి వస్తుంది విక్కీ. ముందు నువ్వు టెన్షన్ పడ్డం మానేసి కాస్త రిలాక్స్ అవ్వు. ఎలా రిలాక్స్ అవ్వమంటావు? వాడు ప్రేమిస్తుంది నన్నా, నేను చెప్పిన క్వాలిటీస్నా అర్థం కావట్లేదు.
ఏదో సిల్లీగా ఒక లిస్ట్ పట్టుకుని పిచ్చివాళ్ళ తిరుగుతున్నాడు. నాకు దగ్గర అవ్వగానే అవేవి పట్టించుకోడు అనుకున్నాను, కానీ వాడు దాన్ని ఇంత సీరియస్గా తీసుకుంటాడని అనుకోలేదు. దివ్య, పెళ్ళైతే అన్నీ సెట్ అవుతాయిలే. అవ్వకపోతే హాయ్, నీకోసం మీ ఇంటికి వెళ్తే విక్కీతో బయటికి వెళ్ళామన్నారు మీ మమ్మీ. హాయ్ బాస్. సీనియర్ అనుకున్నాను, కజిన్ అంటే కదా, ఈరోజే తెలిసింది. పర్లేదు, తెలియకుండా బాగానే మేనేజ్ చేసావు. అంటే అనంత కాకపోయినా బాగానే మేనేజ్ చేసావు. ఓ సారీ, మీరేదో బిజీగా ఉన్నట్టున్నారు. యూ గైస్ క్యారీ ఆన్. అర్జున్ ప్లీజ్ డోంట్ గో, నీతో కొంచెం మాట్లాడాలి. ఒక 2 minutes నేను చెప్పేది విను ప్లీజ్. ఇక్కడ కొడితే 10 మంది ముందు నీ పరుగు పోద్ది. పైగా పక్కన నీ పిల్లం కూడా ఉంది, ఆలోచించుకో. పెళ్ళి అయితే అన్నీ సెట్ అవ్వవు, అన్నీ సెట్ అయితేనే పెళ్లి చేసుకోవాలి. విక్కీ, ఐ టాక్ టు యు. నువ్వు ఇక్కడే ఉండు. అర్జున్ 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 ప్లీజ్ లిసన్ టు మీ. ఒక్క నిమిషం నేను చెప్పేది ప్లీజ్. అర్జున్, ఇంకేం మిగిలిన చెప్పడానికి? మొత్తం అంతా లోపలే చెప్పావు కదా. అర్జున్ ఐఎమ్ సారీ. నీ దగ్గర దాయాలని కాదు. నువ్వు దాయలేదు దివ్య, మోసం చేసావు. అర్జున్, I did that because I didn't want to lose you because of your list. సిల్లీ లిస్ట్, రైట్? Arjun, come on, please try to understand. ఏమన్నా పిచ్చోళ్ళ లిస్ట్ పట్టుకుని తిరుగుతున్నానా? పిచ్చి కాకపోతే ఏంటి అర్జున్? మనం హ్యాపీగా ఉండటానికి నీ లిస్ట్ లో ఉన్న క్వాలిటీస్ కి ఏంటి సంబంధం? లుక్ దివ్య, నేను ఎదురు చూసే క్వాలిటీస్ ఉన్న నా లైఫ్లో ఉంటేనే నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలను అని నువ్వు అనుకుంటున్నావు. ఇద్దరూ సంతోషంగా ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంటే సరిపోతుంది. ఆ క్వాలిటీ నీ లిస్ట్ లోనే లేదు. అరే, ప్రేమే లేనప్పుడు ఎన్ని క్వాలిటీస్ ఉంటే ఏం లాభం అర్జున్? ఎవరు ఏది ఎదురు చూసి ఎవరిని ప్రేమించరు, అందుకే లవ్ ఇస్ బ్లైండ్ అంటారు. లవ్ ఇస్ బ్లైండ్ అనే సేయింగ్ లైఫ్కి వర్కౌట్ కాదు దివ్య. ఇన్ఫ్యాక్ట్ ఐ లవ్ యూ అనేది క్వశ్చన్ మార్క్ కాదు, కానీ ప్రతి ఒక్కడు సమాధానం ఎదురు చూస్తాడు. ఎదురు చూడడం అనేది ప్రపోజ్ చేసిన రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. అది తెలియక చాలా మంది తప్పులు చేస్తారు. ఆ తప్పు నేను చేయకూడదనే నాకు సెట్ అయ్యే, నా లైఫ్కి సూట్ అయ్యే పర్ఫెక్ట్ గర్ల్ని వెతకడం స్టార్ట్ చేశాను. కానీ ఆ క్వాలిటీస్ నీలో ఉన్నాయనుకున్నాను, లేవు. లేనప్పుడు నీకు నాకు సెట్ అవ్వదు దివ్య. ఇది ఎక్కడితో ఆపేయడం మంచిది. Shut up, Arjun. How can you even think like that? We are in love and we are engaged. How can you just throw all that away? దివ్య కూల్. మోసం చేసింది నువ్వు, కోప్పడాల్సింది నేను. ఇప్పుడు నువ్వు కోప్పడతావేంటి? Because I love you, Arjun, and I cannot see a life without you. Don't talk to me as if you're gonna die for me, దివ్య. బాయ్ ఫ్రెండ్ వదిలించుకోవడానికి నన్ను హైర్ చేసుకున్న ప్రతి అమ్మాయి ఈరోజు ఇంకొకరితో తిరుగుతుంది. రేపు నువ్వైనా అంతే. అంతెందుకు, నాకంటే ముందు ఎవరితో తిరిగావో, ఏ రిసార్ట్కి వెళ్ళావో ఎవరికి తెలుసు? ఎంతో మంది అమ్మాయిల ప్రాబ్లమ్స్ విన్న నువ్వు నన్ను కూడా అర్థం చేసుకుంటావు అనుకున్నాను. బట్ ఐ వాస్ టోటలీ రాంగ్ టు ఈవెన్ థింక్ అబౌట్ యూ లైక్ దట్. నువ్వు ఎదురు చూస్తే పర్ఫెక్ట్ గర్ల్ నీకెప్పటికీ దొరకదు. ఎందుకు తెలుసా? ఎందుకంటే నువ్వే పర్ఫెక్ట్గా లేవు. నేను నీకు పర్ఫెక్ట్ కాదో తెలియదు, కానీ నువ్వు మాత్రం నాకు పర్ఫెక్ట్ కాదని తెలుసు. ఇందాక నేను నిన్ను ప్రేమిస్తున్నానా లేదా నీలో ఉన్న క్వాలిటీస్ని ప్రేమిస్తున్నానా అర్థం కాలేదన్నావు కదా. నేను ప్రేమించింది నీలో ఉన్న క్వాలిటీస్నే. అవే నీలో లేనప్పుడు నాకు నీ మీద ప్రేమ కూడా లేదు. సో గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్.